హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మంచి టాపిక్తో ఈరోజు మేము ముందుకు వచ్చా. ఇప్పుడు మన స్పెషల్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అదే లోపం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓటీ సజెస్ట్ చేస్తారు. సో ఆక్యుపేషనల్ థెరపీ మీరు చేయించుకోవాలి అనుకుంటే కొన్ని టిప్స్ చెప్తా. ఎందుకంటే అది చాలా కాస్ట్తో ఉంటుంది అన్నమాట. అందరూ కూడా ఆ థెరపీ ఇప్పించుకోలేరు. సో ఇంటి దగ్గర ఇలాంటి కొన్ని ఎక్సర్సైజెస్ కోసం చెప్తాను. అది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించండి. గ్రీన్ గ్రీన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో. ఇందులో మా చిన్న పాపను కూర్చొనిబెట్టా. తను ఒక ఉయ్యాల్లో అటువైపు రింగ్స్ ఇది పెట్టేసి ఒకవైపు అనమాట రింగ్స్ వేయడానికని పెట్టాను. సో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను కలర్స్ చెప్తూ కూడా తనకి చేయిస్తున్నా. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఏమవుతుందంటే తనకి బ్యాలెన్సింగ్ ఫిక్స్ అవుతుంది. అండ్ ఏంటంటే వాళ్ళు కాళ్ళు కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. వాళ్ళు ఎటు కావాలంటే అటు మూవ్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనం కలర్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి మనకి కలర్స్ చెప్తూ వేస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఆ కలర్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఒక ఎక్సర్సైజెస్ వల్ల 3 యూజెస్ ఉన్నాయి. సో ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండండి ఇంటి దగ్గర. ఇంకా ఎలాగో ఇంటి దగ్గర ఉయ్యాలు ఉంటుంది కాబట్టి రింగ్స్ ఒక్కటే కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్. ఇంకో విషయం ఏంటంటే ఈ చేత్తో ఇప్పుడు లెఫ్ట్ చేత్తో తీస్తున్నారు కాబట్టి రైట్ చేత్తో అందించుకోమని చెప్పాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ చేత్తో నేను పట్టుకొని తీయిస్తున్నాను కదా, సో ఆ చేత్తో పట్టుకొని ఆ రింగ్స్ వేయించేలా చేయండి. అంటే చెయ్యి మార్చుకునేటట్లు అట్లా చేయించారంటే వాళ్ళకి కూడా అది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనే వాళ్ళ ఆబ్జెక్ట్ తీసే అది స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇది మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది. అండ్ ఇలాంటివి కూడా చాలా వరకు మీరు ప్రాక్టీస్ చేయించండి. నేను ఇది ఒక్కసారి చేయించట్లేదు, 2-3 టైమ్స్ ఇదే అంటే ఒకే ఎక్సర్సైజ్ 2-3 టైమ్స్ చేస్తున్నాను. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే నేను చైర్స్ 2 పెట్టాను కదా, మధ్యలో ఒక బాల్ పెట్టా, జిమ్ బాల్ లాంటిది. సో దాన్ని ఏం చేస్తానంటే రింగ్స్ డైరెక్ట్గా వేయకుండా వాళ్ళకి కొంచెం కాలు స్ట్రెంత్ అవ్వాలి. అంతేకాకుండా ఎలాంటి ఆబ్జెక్ట్లో కూడా నడిచేలా ఉండాలి. సో ఏం చేస్తున్నాను, నేను రింగ్స్ యూస్ చేస్తున్నాను. ఇందులో కూడా యూస్ చేసి కలర్స్ చెప్తూ కూడా దాని మీద వాళ్ళు ఎక్కడం దిగడం అన్నీ కూడా వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలండి. ఓటీ అంటే ప్రతి ఒక్కటి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓటీలో నుంచి చాలా వరకు నేర్చుకుంటారు అండ్ చాలా డెవలప్ అవుతారు. సో నేను ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పెషల్ కిడ్స్ అని చెప్పేసి. ఎందుకంటే ఫిజికల్గా బాగుంటే తప్పనిసరిగా మెంటల్గా కూడా స్టేబుల్ అవుతారు. అరెరే వాళ్ళు ఏడుస్తున్నారు చేయట్లేదు అని అస్సలు ఏం బెంగపడకండి. వాళ్ళకి రిపీట్గా చేస్తూ ఉంటే వాళ్ళే ప్రాక్టీస్ అవుతారు. అండ్ ఏడుస్తున్నా కాసేపు అటు ఇటు తిప్పి మళ్ళీ చేయించండి. సో ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళు చాలా షార్ప్ అవుతారు. ఫిజికల్గా కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉండకుండా కొంచెం బాగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగా వస్తుంది. వాళ్ళు ఫుల్గా చెమటలెక్కే వరకు చేయించండి రిపీటెడ్గా. ఇదే అని కాదు, డిఫరెంట్గా చేయిస్తూ ఉండండి. సో వాళ్ళకి చాలా వరకు బెటర్ అవుతారు. ఇది నా సజెషన్. అండ్ మీకు ఇలాంటి ఏ సజెషన్ కావాలన్నా కూడా, ఎలాంటి ఎక్సర్సైజెస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పటికీ మీ హోప్స్ మీరు కోల్పోవద్దు. ఓకే, సీ యూ, బాయ్.